నమస్తే అండి, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము కదిరి గొర్రెల మేకల సంతలో అయితే ఉన్నామండి. ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది. ఉదయం 5 నుండి మధ్యాహ్నం 12-2 వరకు అయితే సంత జరుగుతుంది. ఇక్కడికి ఎక్కువగా మేకలు, మేకపోతులు, పొట్టేళ్ళు, గొర్రెలు ఎక్కువ వస్తాయండి. చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ దగ్గర ఉన్న జీవాలు తీసుకొచ్చి అమ్ముకొని అయితే వెళ్తారు. ఇది అడ్రస్ కానీ కదిరి, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత అయితే జరుగుతుంది. బస్టాండ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నది. రైల్వే స్టేషన్కి ఎదురుగానే మార్కెట్ యార్డ్ అయితే ఉంటుంది. మరొకటండి, మనము జీవాలు తీసుకెళ్ళడానికి దాదాపు 4 వెహికల్స్ అయితే మన దగ్గర అన్ని రాష్ట్రాలకి అయితే వెళ్తుంటాయండి. కదిరి సంత నుంచి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక అన్ని రాష్ట్రాలకి అయితే వెళ్తుంటాయి. 30 జీవాల నుంచి 70-80 జీవాల వరకు పట్టే వెహికల్స్ అయితే ఉంటాయి. ఎవరికైనా కావాలంటే మనకు కాల్ చేస్తే మనము వెహికల్ కానీ అయితే పంపిస్తాము. మన నెంబర్ కానీ 8886553719. దాంతోపాటు డైరీ ఫామ్లో ఉపయోగించే కేరళ రబ్బర్ మ్యాట్లు, జిందాల్ మ్యాట్లు, టాటా మ్యాట్లు, హర్యానా, గుజరాత్లో దొరికే ప్రతి ఒక్క ఐటెం మన దగ్గర అయితే హోల్సేల్గా ఉంటాయి, రీటైల్గా కూడా ఉంటాయండి. దాదాపు 40 రకాల వస్తువులు, డైరీ ఫామ్లో ఉపయోగించే వస్తువులు మన దగ్గర ఉంటాయి. మనకు కాల్ చేసి తీసుకోవచ్చు. అయితే ఈ వారం సంతలోకి వెళ్ళి రేట్లు చూద్దామండి. పెద్ద సైజు ఎట్లా మేకపోతులా? ఈ 2 ఎట్లా చెప్పినావు? అవతల ఎంత? 36 జత. ఈ జత 36 అయితే చెప్పినారు. 36,000 జోడి. ఎట్లా ఇస్తారు లాస్ట్? 33కి ఇస్తారా? ఈ 2 33కి అయితే ఇస్తారంటే. ఇవే ఇవే ఎట్లానా? ఇవే అన్నీ 34.5తో జత. 34.5తో ఇట్లా తిరిగి అట్లా 34.5తో ఈ జత అయితే చెప్తున్నారండి. ఒకటి 17,000, 17,250 చూడొచ్చు. ఒక్కొక్కటి 17,250తో ఒక్కొక్కటి అయితే చెప్తున్నారండి. పెద్ద సైజు మేకపోతులు. ఎన్ని కేజీలు పడచ్చు మాంసం పరంగా? 17,250 పెట్టి కొంటే 20 కేజీలు పైన వస్తాయా? అంతకైతే అంతేనా? 16.5కి అయితే ఇస్తావా? రైట్. రెండు పిల్లలు మేకనా? 2 పిల్లలు మేక ఎంత? 29,000 చెప్పినా 29,000 చెప్పినా 25కి అడుగుతున్నారు. అమ్మడాల మేక 2 పిల్లలు 50. పిల్లలు 50. 2 పోతు పిల్లలే. మేత మేస్తున్నాయా పిల్లలు? పాలు తాగుతాయి. 25కి అడుగుతున్నారు. మీరు లాస్ట్ ఇచ్చేది చెప్పినా 9,000 చెప్పినామా? 1,000 ఇట్లా 1000 అట్లా 26కి అవుతాయా లాస్ట్? ఏమన్నా 26,000కి అవుతాయి. ఇవి ఎట్లానా? ఎంత చెప్తాయా? ఎంత కొన్నారా? ఎట్లానా? ఏంది తల 12,000తో కొన్నావా? ఎన్ని? 7 పోతులు కొన్నారా? ఎంత చెప్పినారు వాళ్ళు? ఎంత చెప్పినారు అంటున్నా? 13 చెప్పింటే 12 కొన్నారు. 12,000కి కొన్నారంట తల మేకపోతులు. 13,000 వరకు చెప్పినారు. రైట్. ఒక 4 ఎంతనా? 4 మేకపోతులు 4 ఎట్లా చెప్తావా?
ఆ. ఆ? 67. 4 పోతులు 67,000 అయితే చెప్తున్నారండి. 4 పెద్ద సైజు మేక పోతులు, భారీ సైజులో ఉన్న పోతులు 67,000 అయితే చెప్పినారు. తిరుపతి బండ్లు అండి, 2 బండ్లు. ఇది చూడొచ్చు, మేకపోతు తిరుపతి వాళ్ళు కొన్నట్టున్నారు. హైట్ ఒకటి సరే నడుములుగా 4 అడుగుల హైట్ అవుతుంది. ఇంకోటండి, చిన్న సైజు పిల్లలు, మేక పిల్లలు కానీ, పోతు పిల్లలు కానీ, మరక పిల్లలు కానీ పాలు తాగేటివి మాత్రము కొనొద్దండి. ఎందుకంటే ఇవి బతికే అవకాశం చాలా తక్కువ ఉంటాయి. ఓ రకంగా మేత మేసే పిల్లలు మాత్రం తీసుకోండి. ఇంత సన్న పిల్లలు అయితే మీకు బాడీలు కానీ, పెట్టుబడులు కానీ అన్నీ అయితే లాస్ అవుతుంటాయి. అదొకటి గమనించవచ్చు. ఎంత నా పోతులు ఇవి ఎట్లా చెప్పిన ఆయననా ఎట్లా చెప్పినా 19,000. ఎన్ని? 6 ఉన్నాయి. 6 పోతులు ఉన్నాయి, 19,000 జత. అవి మేకల 3. ఆ 3 మేకలు ఏం చెప్తారు? ఒకటి 13,000 చెప్పినారు. ఇవి వచ్చేసి జత పోతులు 19,000 చెప్పినారు. ఎన్ని? ఒక 14 కేజీలతో పడతాయన్నా ఇవి ఒకటి మాంసం పరంగా. లాస్ట్ ఏం కావచ్చునా? 18 అయితే ఇస్తారండి. ఇవి మేకలు అన్నీ మరకలా మేకల ఎంత చెప్తే మేకలు? 18,500తో మేకలు అయితే 18,500తో జత అయితే చెప్తున్నాను. జోడి 18,500 అయితే చెప్తాను. ఇవి కానీ ఒక కట్ట పోతులు అయితే ఉన్నాయి. ఎంత చెప్పినా అన్న? 22,000 అవుతున్నాయా? బేరమ్మా అయిపోయినాయా? జత 22,000. సన్నవి అన్నీ కలిపి ఎన్ని ఉన్నాయి కట్ట? 34 ఉన్నాయి. 22,000 జత అయిపోయినాయి. ఎంత చెప్పినారు పెద్దగా? 24 చెప్పింటే 22కి అయినాయి. అన్ని పోతులేనా? అన్ని పోతులే, పిడుగు పోతులు. మాంసం పరంగా ఒక 12 కేజీలతో పెట్టుకోవచ్చా కట్ట మీద? కట్ట మీద 12 పైన వస్తుంది. 12 పైన 15 కేజీలు యావరేజ్ పెట్టుకోవచ్చు. సన్నవి ఒక 4-5 ఉండొచ్చేమో. ఈ సైజ్ 1, 2, 5 ఉంటాయి. 15 కేజీలు యావరేజ్ పెట్టుకోవచ్చు. రైట్. 22,000 ఫైనల్ అదండి. 22,000 జత ఫైనల్ రేట్ అయితే అయిపోయినాయంట. 24 చెప్పినారంట. చూడొచ్చు, 15 కేజీలు యావరేజ్ నాటుపోతులు అయితే పెట్టుకోవచ్చు. సన్న పిల్లలు చూడొచ్చండి. ఇలాంటి మేత మేసే పిల్లలు మాత్రం తీసుకోండి. పాలు తాగే పిల్లలు అయితే తీసుకుంటే బతికే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే గుంటూరు, విజయవాడ, హైదరాబాదు అటు సైడ్ వాళ్ళు పాలు తాగే పిల్లలు తీసుకెళ్ళి మొత్తం అయితే చనిపోయినాయి. దాదాపు చాలా నష్టపోయినారు. అందుకోసం 1కి 2 సార్లు చెప్తున్నా, పాలు తాగే పిల్లలు మాత్రం మీకు పర్వాలేదు, ఒకవేళ తీసుకుంటామంటే తీసుకోండి తప్ప 99% తీసుకోవద్దని మనం ఛానల్ నుంచి అయితే రైతులకైతే చెప్తామండి. మేత మేసేటి తీసుకోండి, బతుకుతాయి. ఎంత మేకలు ఇవి? 40,000. 50 అన్నీనా? ఈ 4 40,000. ఈ 4 వచ్చేసి 40,000 కొన్నారా? చూడొచ్చండి. ఈ 4 మేకలు వచ్చేసి 40,000కి. ఇవినా 2 మేకలు 2 పిల్లలా? పిల్లలు 50. పోతులు ఉన్నాయా మరకలు? యూట్యూబ్ లెక్కలే. ఇవెంత చెప్పినారు వాళ్ళు? 50,000 చెప్పింటే 40,000కి చేసినారు.
రైట్. యా ఊరు నుంచినా? యా ఊరునా? బత్తలపల్లి. బొంతలపల్లి. సరే రైట్. మేకపోతులు అయితే ఉన్నాయండి. ఒక 12-13 మేకపోతులు అయితే ఉంటాయి. ఎంత చెప్తాను వాళ్ళగా? ఎట్లా చెప్పినా అన్న? $14,000 అయితే బేరం అయితే జరుగుతుందండి. మేకలు దీంట్లో 1-2 పోతులు ఉన్నాయి తప్ప ఇంక మిగతా 2 మేకలు. పోతులు అయితే ఉన్నాయండి. ఇవి ఒక కట్ట, పెద్ద కట్ట. ఎంతనా ఇవి మేకపోతులు? 15,000 చెప్పినారా? ఎన్ని ఉన్నాయి ఇవి? 30 పోతు పిల్లలు ఉన్నాయి. 15,000 జత. లాస్ట్ టైం కావచ్చునా? 13.5 అవుతాయి. 13.5 అవుతాయి అంటున్నారు. 15,000 చెప్పినారు. ఇవినా? ఇవి 23,000తో చెప్తున్నారా? 20,000తో అడుగుతున్నారా? లాస్ట్ టైం కావచ్చునా? 21.5. ఇంకొక 500 1000 వేసిస్తే ఇస్తారా? ఇవి ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? ఏమో పంట. సరే. ఇవన్నీ నా కట్ట 23. నా పోతులు అన్నీ ఇవే మరకలా? ఎంత చెప్తున్నా? 11.5. మేక మరకలు 11,500తో జత చెప్తున్నారు అండి. చూడొచ్చండి. తమిళనాడు నుంచి పెద్ద టెంపుల్ కానీ 3-4 అయితే వస్తుంటాయి. వీటిలో మొత్తం మేకలు, మేకపోతులు, పొట్టేళ్ళు, గొర్రెలు అన్నీ మిక్స్ వేసుకొని వెళ్తుంటారు. అక్కడ మాంసం పరంగా తీసుకెళ్తుంటారు. కదిరి సంతలో వచ్చేసి మాంసం పరంగా తీసుకెళ్ళే వాళ్ళకైతే మంచిగా వర్కౌట్ అయితే అవుతుంది. ఇట్లా తమిళనాడు నుంచి కానీ, మెడ్రాస్ నుంచి కానీ, వైజాగ్ నుంచి కానీ, వరంగల్, హైదరాబాద్ చుట్టుపక్కల అన్ని ప్రాంతాల వాళ్ళు మాంసం పరంగా తీసుకెళ్ళే వాళ్ళకి మంచి వర్కౌట్ అయితే అవుతుంది. అదొకటి గమనించవచ్చు రైతులు. సరే, ఇవి ఒక కట్ట అయితే ఉండండి. నా పోతులా అన్నీ ఎంత చెప్తున్నా? 23.5 మేకపోతులు జత అయితే చెప్తున్నారండి. ఏం రేట్ అడుగుతున్నారు? ఏం రేట్ ఇస్తారన్నా? 21.5కి అడిగినారు. 22కి అయితే ఇస్తారా? ఎన్ని కేజీలు పడవచ్చునా మాంసం పరంగా? 16 కేజీలతో వస్తాయి. 21.5కి అడిగినారు. మీరు 22 ఇస్తారా? మీరు చెప్పినది 23.5. ఎన్ని ఉన్నాయి? 30 పోతులు, 30 మేకపోతులు ఉన్నాయి. 22,000కి జత అయితే ఇస్తామంటున్నాం. జోడీ 22,000 అయితే చెప్తున్నారు. పిల్లలు మేకలు అయితే ఎంత నా పిల్ల మేక? 25,000. ఏది పిల్ల? అంటే 2 పిల్లలు 2 మేకలు 25,000. అదే పొద్దు పిల్లలు 2 పిల్లలు 2 మేకలు 25,000 అయితే చెప్తున్నారు. ఎన్ని ఉన్నాయన్నా పెద్దవి? 26. అన్నిటికీ పిల్లలున్నా? 18 పిల్లలు. 2 పిల్లలు 2 మేకలు 25,000 చెప్తున్నారు. 2 పిల్లలు 2 మేకలు 25,000 అయితే చెప్తున్నారట. సీకేఎస్నా? సీకేఎస్ అగ్రిటెక్. యా ఊరు నుంచినా ఇవి? మొటిపల్లి. వెల్చెల్మల్ దగ్గర. సరే సరే, థ్యాంక్స్. ఇవేనా ఇవి? మీ అయిపోయావేనా? రైట్ నా థ్యాంక్స్.
16,500 చెప్పినారు. 14,600 కమ్మినారు. 14,600 కమ్మినారు జత. ఫైనల్ రేటు 14,200. 14,600. 14,600 జోడీ ఫైనల్ రేట్ అయిపోయినాయండి. ఎన్ని ఉన్నాయన్నా ఇవి? 41 ఉన్నాయి. యా ఊరు వాళ్ళు నాకు కొనుక్కోండి? మీరేనా అన్న అయితే కొనుక్కున్నాడు. మీరు 16,500 చెప్పినారా? 14,600. ఎన్ని ఉన్నాయి ఇవి? 41 ఉన్నాయి. 41 అన్ని పోతులేనా? మరొకలు 21 పోతులు. మరొకలు 21 పోతులు. సరే. బండి ఉందా? బండి ఉన్నది. సరే. ఎంతనా మేకపోతులు ఇవే? ఏనా ఎట్లా చెప్పినారా? 18,000 జత. 18,000 అయితే చెప్తున్నారండి. జత మేకపోతులు 18,000 జోడి. లేవు ఎట్లా? 18,000 చెప్పినా? 18 చెప్పి నేను కూడా ఫోటో 18,000 కదా. 500లా? 18,500 అయితే చెప్తున్నారు అంటే. ఎట్లా అడుగుతున్నారు? ఎట్లా ఇస్తారన్నా? ఎట్లా అడుగుతున్నారు? అన్నోళ్ళు వచ్చినట్లున్నారు. 18,500తో జత చెప్తున్నారు. ఎన్ని ఉన్నాయన్నా కట్ట ఇవి? 46 ఉన్నాయి. 46 మేకపోతులు ఉన్నాయండి. యావరేజ్ ఒక 12 కేజీలతో పెట్టుకోవచ్చు.